నిరంతరం కృషి, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా చెక్కు చెదరని పట్టుదల, అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి అలుపెరగని శ్రమ ఇవి ఉంటే చాలు ఎలాంటి గోలైనా సాధించడం సాధ్యపడుతుంది. ఇదే విషయాన్ని మహారాష్ట్రకు చెందిన ఓ 27 ఏళ్ల ముస్లిం యువతి ఆదిబా ఆనం నిరూపించి చరిత్ర సృష్టించింది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాకు చెందిన ఆటో రిక్షా డ్రైవర్ కుమార్తె ఆదిబా ఆనం దృఢ సంకల్పంతో సాధించిన విజయంతో ఆ రాష్ట్రంలోని తొలి ముస్లిం మహిళ ఐఏఎస్ అధికారిని అయ్యింది. భారతదేశంలో అత్యంత సవాల్తో కూడిన పోటీ పరీక్షలలో ఒకటైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024లో 142వ అఖిల భారత ర్యాంకును పొందడం ద్వారా ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. ఆదిబా ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మహిళ. ఆమె తండ్రి అష్ఫాక్ అహ్మద్ కు చదువు అంటే చాలా ఇష్టం. కానీ తన భుజాలపై ఉన్న కుటుంబ పోషణ భారంతో ఆటో రిక్షా డ్రైవర్ గా మారాడు. అయితే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ అష్ఫాక్ మాత్రం తన కుటుంబాన్ని మాత్రం చదువు నుంచి దూరం చేయలేదు. విద్య ప్రతి ద్వారాన్ని తెరుస్తుందని వారు నమ్మారు. ఇదే ఇప్పుడు ఆయన కూతురు ఆదిబా సాధించిన విజయం. ఆటో డ్రైవర్ అష్ఫాక్ అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. ఆదిబా తన పాఠశాల విద్యను జాఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించింది. అక్కడ ఆమె 1 నుండి 7వ తరగతి వరకు చదువుకుంది. ఆమె 8 నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివింది. ఆమె ఉన్నత మాధ్యమిక విద్యను యావత్మాల్లోని జిల్లా పరిషత్ మాజీ ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేసింది. తర్వాత ఆమె పూణేలోని ఇనాందార్ సీనియర్ కళాశాలలో గణితంలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ చదివింది. గ్రాడ్యుయేషన్ తర్వాత యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఆదిబా పూణేకు చేరుకుంది. బలమైన విద్యా నేపథ్యం ఉన్నప్పటికీ ఆమె తన ప్రయత్నాలలో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె మొదటి 2 ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకదానిలో ఇంటర్వ్యూ దశకు చేరుకుంది, కానీ తుది జాబితాలో వెళ్లలేకపోయింది. అయితే చదువు మానేయకూడదని ఆమె దృఢ సంకల్పం ఆమెను అత్యంత శ్రద్ధతో సాధన కొనసాగించేలా చేసింది. చివరికి 3వ ప్రయత్నం ఆమెను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. ఆమె పట్టుదల, నిరంతరం కృషితో 2024లో యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ ఇండియా 142వ ర్యాంక్ను కైవసం చేసుకుంది. అయితే తన తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులను తానెప్పుడూ సాకుగా భావించలేదని ఆసిబా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. విజయం తన కోసం మాత్రమే కాదని, సమాజం ఆశించిన దానికంటే మించి కలలు కనే ధైర్యం చేసే ప్రతి యువత కోసమని ఆమె చెప్పింది. మహారాష్ట్రలో ముస్లింలు జనాభాలో దాదాపు 12% ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉన్నత పదవుల్లో తక్కువ ప్రాధాన్యం వహిస్తున్నారు. దీంతో ఆనం సాధించిన విజయం వ్యక్తిగత విజయానికి మించి ఆ సామాజిక వర్గం విజయంగా మారింది. ఆనం ఐఏఎస్ నియామకం ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. భవిష్యత్తులో ఆనం తన హృదయానికి దగ్గరగా ఉన్న రంగాల్లో సేవ చేయాలని ఆశిస్తోంది. విద్య, ఆరోగ్యం మరియు మహిళా సాధికారత ఈ రంగాల్లో తన సేవలు అందించాలనుకుంటుంది. అయితే ఈ అమ్మాయి కూడా తానెక్కడ పుట్టింది లేదా తన కుటుంబ ఆర్థిక స్థితిగతుల కారణంగా అక్కడే ఆగిపోకూడదని, విద్య అనే బలమైన అస్త్రాన్ని నమ్ముకుంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని నిరూపించిన ఆదిబా ఆనం ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.